హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మోటో G22 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. తక్కువ ప్రైస్లో లాంచ్ చేసిన మొబైల్ ఇది. మరి ఏ ఫీచర్స్ తోటి వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేశారు, వాల్యూ ఫర్ మనీ ప్రోడక్టా కాదా అనేది అన్బాక్సింగ్ చేసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదే మోటో G22 మొబైల్. సో ఈసారి వీళ్ళు మొబైల్ డిజైన్ని చాలా చేంజ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ దీనిలో వీళ్ళు యూజ్ చేసిన బ్యాక్ డిజైన్ అనేది అట్రాక్టివ్గా ఉంటుందని చెప్తున్నారు. 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. 90 హెర్ట్జ్ మ్యాక్స్ విజన్ డిస్ప్లేతో పాటు ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు చూడండి, స్టైలిష్ తర్వాత స్లీక్ డిజైన్ ఉంటుందని చెప్పేసి. సో ఫటాఫట్ మరి దీన్ని సీల్ని బ్రేక్ చేసేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా ఉందో చూసేద్దాం. సో దీని సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసి మొబైల్ ఎలా ఉందో లోపలి వైపు చూద్దాం. బాక్స్ పై వైపే మొబైల్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్లో నుంచి దీన్ని మనం బయటికి తీద్దాం. నెక్స్ట్ దీని లోపలి వైపు మనకు 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని, దాంతోపాటే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, సిమ్ ఎజెక్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో వీటన్నిటిని కూడా మనం ఇలా బయటికి తీసేద్దాం. ఇదే 20 వాట్స్ ఛార్జర్. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ ఒక బ్యాక్ కేస్లోనే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఈ బ్యాక్ కవర్ని మనం ఇలా రిమూవ్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు మొబైల్ అనేది చూడడానికి ఇలా కనిపించేస్తుంది. చాలా అట్రాక్టివ్ డిజైన్లో అయితే ఈ మొబైల్ ఉంది. పైన ఇక్కడ ఒక స్టిక్కర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే ఎంట్రీ లెవెల్ మొబైల్ కావాలి, స్టైలిష్గా కనిపించాలి అనుకుంటారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈసారి వీళ్ళు ఈ మొబైల్ని డిజైన్ చేశారని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మోటోలకు సంబంధించిన బ్రాండింగ్ ఉంది. 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు కదా. సో అదైతే ఇక్కడ చూడడానికి కనిపించేస్తుంది. అయితే ఈసారి మోటోలో వాళ్ళు చేసిన పెద్ద చేంజ్ ఏంటి అని అంటే, మనకు బ్యాక్ సైడే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. కాకపోతే ఈసారి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం బయటికి తీద్దాం దీన్ని. ఇందులో మనము మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. పైవైపు చూసుకున్నట్టయితే 3.5mm జాక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కింది వైపు స్పీకర్ గిల్స్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. సో దీనిపైన ఉన్న ఈ స్టిక్కర్ని అయితే ఇలా రిమూవ్ చేసేద్దాం. దాంతోపాటు ఈ మొబైల్లో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే తోటి ప్రొవైడ్ చేసేసారు. జనరల్గా మనకు తక్కువ బడ్జెట్ మొబైల్లో పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేయరు చాలా కంపెనీలు. కాకపోతే ఇందులో ఇది కనిపిస్తుంది. దాంతోపాటు పవర్డ్ బై ఆండ్రాయిడ్ అంటున్నారు. మోటోలా గురించి మనం మాట్లాడిందే, మనకు క్లీన్ యూఐ చూడడానికి కనిపిస్తుంది. సో ఎటువంటి బ్లూట్వేర్స్ అయితే చూడడానికి కనిపించవు. సో ఎవరైతే యాడ్స్ తోటి, నోటిఫికేషన్స్ తోటి ఎక్కువగా పరేషాన్ అవుతూ ఉంటారో వాళ్ళ కోసం ఈ ఓఎస్ అనేది చాలా యూజ్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. మొబైల్ అయితే బూట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనము డన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అయితే ఆన్ అయిపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి మోటోలకు సంబంధించిన వాల్పేపర్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. సెటప్ ప్రాసెస్లోనే డార్క్ మోడ్ ఎనేబుల్ చేయమని అడిగింది. సో నేను డైరెక్ట్ అక్కడనే డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసేసాను. దాంతోపాటు ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు మిగతా డీటెయిల్స్ కనిపించేస్తున్నాయి చూడండి. అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి వచ్చింది. సో జనరల్గా మనకు తక్కువ బడ్జెట్ మొబైల్లో Android 12 చూడడానికి కనిపించదు. కాకపోతే దీనిలో మనకు Android 12 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనము బ్యాక్ వెళ్ళిపోయి దీని మిగతా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. సో దీనిలో మనకు మీడియాటెక్ G37 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారని చెప్తున్నారు. సో మంచి ప్రాసెసరే. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ని టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఒక 1 సెకండ్ డిలే అయితే ఉందనుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఒకసారి కెమెరా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు నైట్ విజన్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే పోర్ట్రేట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, బ్లర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నార్మల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం మ్యాక్రో షాట్స్ని క్యాప్చర్ చేసుకోవడానికి, దాంతోపాటే వైడ్ యాంగిల్ లెన్స్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే నార్మల్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇలా మనం బ్యాక్ క్యామ్ యూస్ చేసి 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఫుల్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఉంది. దాంతో అయితే మనము వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మరి దీనిలో మనం వీడియోస్ ప్లే చేస్తే ఇలాగైతే కనిపించేస్తున్నాయి. సో మరి ఇది తక్కువ సెగ్మెంట్లో లాంచ్ చేసిన మొబైల్ కాబట్టి డిస్ప్లేలో మనం దీనికి మించి ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. కాకపోతే నాకు అనిపించింది ఏంటి అంటే బ్రైట్నెస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. అయితే ఇక్కడ వీళ్ళు ఈ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు చూసారా. సో దాని కారణంగా మనకు కొంచెం ఇటువైపు ఈ బెజిల్స్ అనేది తగ్గినట్టు కనిపించేస్తున్నాయి. ఇటువైపు బెజిల్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి కింది వైపు. ఈ అటు సైడ్ అయితే కొంచెం తక్కువ బెజిల్సే ఉన్నాయి. సో మరి ఎవరో చూసుకున్నట్టయితే డే టు డే లైఫ్ యూసేజ్లో మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే తక్కువ బడ్జెట్లో పర్లేదు అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సౌండ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇక దీనికి ఎటువంటి స్క్రాచెస్ పడకుండా ఉండడానికి వీళ్ళు ఈ
బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు హెచ్డీ డిస్ప్లేనే వాడడం జరిగింది, హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే వాడడం జరిగింది. అయితే కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే 20 watts ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు తక్కువ బడ్జెట్ మొబైల్లో 20 watts ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేయరు, దాంతోపాటు 5 volt డిస్ప్లేని ప్రొవైడ్ చేయరు. ఇవన్నీ కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడితే డిస్ప్లేనే కొంచెం ఇంప్రూవ్ ఉంటే బాగుండని చెప్పేసి అయితే నాకు అనిపించింది. Android 12 కూడా ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మోటరోలా వాళ్ళు లాంచ్ చేసిన ఈ G22 మొబైల్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.